హలో. హలో అండి. ఈరోజు మనం యూఎస్కి మన పిల్లల్ని ఎందుకు పంపించాలి, అండర్ గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో తెలుగు పిల్లలు ఎందుకు చేయాలి అనే విషయం మీద డిస్కస్ చేయబోతున్నాం. సో శశాంక్ గారు మనతో ఉన్నారు, అబకస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అడ్వైజర్స్ నుంచి. నమస్కారం శశాంక్ గారు. నమస్కారం అండి. యూఎస్ ఎలా ఉంటుందండి? కెన్ యూ టాక్ అబౌట్ యూఎస్లో మన క్లైమేట్, వెదర్ ఎలా ఉంటుంది? ఓకే అండి. కమింగ్ టు యూఎస్ అండి, యూఎస్లో వెదర్ 3 టైప్స్ ఉంటుందండి. లైక్ సేమ్ ఇండియా లాగానే సమ్మర్ ఉంటుంది, వింటర్ ఉంటుంది అండ్ స్ప్రింగ్ ఉంటుందండి. సో మోస్ట్లీ మనం ప్రాబ్లం వచ్చేసండి చలి అనేది మన పిల్లలకు ప్రాబ్లం కాబట్టి ఆ చలి కూడా అండి ఒక 2 to 3 months ఉంటుంది. 3 months మొత్తం స్నో పడదండి. ఒక 15 days 20 days కానీ, కొన్ని స్టేట్స్లో 1 month కానీ, సమ్ స్టేట్స్ లైక్ మయామి, లైక్ మీ ఫ్లోరిడాలో అనుకోండి, అసలు అక్కడ మంచి చాలా రేర్గా పడుతుందండి. అంటే స్టేట్ టు స్టేట్ క్లైమేట్ ఇవన్నీ చేంజ్ అవుతాయండి. బట్ అబ్సల్యూట్లీ యూఎస్ ఈజ్ ఎవర్ గ్రీన్ కంట్రీ అండి. మన 1960s నుంచి 70s నుంచి ఇండియన్స్ వెళ్తున్నారండి. వెన్ దే ఆర్ ఆల్ కంపాటబుల్ టు దాట్ ఎన్విరాన్మెంట్, అబ్సల్యూట్లీ ఇప్పుడు వెళ్ళే పిల్లలకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఆ చలికి తగ్గట్టు వాళ్ళు జాకెట్స్ కానీ, వాళ్ళు ఇంట్లో ఉంటే హీటర్ సెట్ చేసుకోవడం కానీ, బయటికి ఎక్కడికి వెళ్ళినా అండి బస్ స్టాప్స్లో కానీ, బస్సుల్లో కానీ, మాల్స్లో కానీ, ఈవెన్ కాలేజ్ యూనివర్సిటీలో కానీ ఆ టెంపరేచర్ సెట్ చేసి ఉంటుందండి. హీటర్స్ నడుస్తూ ఉంటాయి. సో క్లైమేట్ అనేది మోడరేట్గానే ఉంటుందండి. అసలు క్లైమేట్ అనేది ఇష్యూ కాదండి. అమెరికాలో పీపుల్ ఎలా ఉంటారండి? వాట్ కైండ్ ఆఫ్ పీపుల్, అంటే ఎవరున్నారు అక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అందరూ వైట్స్ అయినా, కంట్రీ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అంటారు, డిఫరెంట్ నేషనాలిటీస్ నుంచి పబ్లిక్ వస్తూ ఉంటారా? అమెరికా ఇస్ అ ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అండి. హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ ఇమిగ్రెంట్స్ కన్నా, లైక్ ఈ అమెరికన్స్ కన్నా అండి, వైట్స్ కన్నా హాఫ్ ఆఫ్ ది ఇమిగ్రేషన్ పాపులేషన్ ఎక్కువ ఉంటుందండి. యూ ఫైండ్ ఏ పీపుల్ ఫ్రమ్ ఆల్ ది కంట్రీస్, ఈవెన్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా, గయానా, ఇండియా, ఆల్ మిక్స్డ్ కల్చర్ అండి. అది మల్టీ కల్చరల్ అండ్ పీపుల్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ అండి. వాళ్ళకి సిస్టమ్ అన్నా, వాళ్ళకు రూల్స్ అన్నా ఇవన్నీ కొంచెం వాళ్ళకి భయం అండి. సో వాళ్ళు ఎక్కడ వాళ్ళు సిస్టమ్ని దాటి బియాండ్ ఇల్లీగల్ అంటూ చాలా తక్కువ ఉంటాయండి. ఇలా ఏమైనా ఉన్న రూల్స్ కానీ, పోలీస్ కానీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుందండి. యూఎస్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందండి? కెన్ యూ టాక్ అబౌట్ ది ఎడ్యుకేషన్? యూఎస్ ఎడ్యుకేషన్ అండి, ఇప్పుడు ఇక్కడ మ్యాక్సిమం ఇంటర్ అయిపోయిన తర్వాత పిల్లలు బ్యాచిలర్స్ కానీ, మాస్టర్స్ కానీ వెళ్తారండి. వెరీ రేర్గా మాస్టర్స్ అయిపోయిన వాళ్ళు కూడా పిహెచ్డీకి వెళ్తారండి. సో మోస్ట్లీ అండి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియాకి యూఎస్కి ఎడ్యుకేషన్ సిస్టమ్ తేడా ఏంటండి అంటే, ఇండియాలో వీఆర్ స్టిల్ రీడింగ్ ద ఓల్డ్ బుక్స్, లైక్ థియరాటికల్గా ఎక్కువ చదువుకుంటున్నామండి. అండ్ ఎస్ వీఆర్ చేంజింగ్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ ఐ ట్రూలీ అగ్రీ విత్ ఇట్. బట్ యూఎస్లో అండి మనకన్నా యూఎస్ ఎడ్యుకేషన్ 6 times అహెడ్ ఉందండి. దేర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ మచ్ అరౌండ్ ప్రాక్టికల్ థింగ్స్. వాళ్ళు ప్రాజెక్ట్స్ ఎక్కువ ఇస్తారు, అసైన్మెంట్స్ ఎక్కువ ఇస్తారు, వాళ్ళు టీం వర్క్తో పని చేపిస్తారు, పిల్లల్ని టీం చేసి ప్రాజెక్ట్స్ చేపిస్తారు. సో మన అప్రోచ్ వాళ్ళ అప్రోచ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. మన అప్రోచ్ అండి బుక్ నాలెడ్జ్ అప్రోచ్ అండి, వాళ్ళ అప్రోచ్ ప్రాక్టికల్ అప్రోచ్ అండి. వాళ్ళ అప్రోచ్తోనండి ఈ రోజున జాబ్ మార్కెట్కి బాగా సెట్ అవుతుందండి. వాళ్ళ అప్రోచ్తోని అక్కడ జాబ్స్ కూడా ప్యాకేజ్ బాగా వస్తాయండి. సో ఇప్పుడు ఎలాగో ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాను, సో కెన్ టాక్ అబౌట్ జాబ్ మార్కెట్. జాబ్స్ యూఎస్లో చాలా ఎక్కువ ఉంటాయి అండ్ కటింగ్ ఏజ్ టెక్నాలజీస్ మీద వర్క్ చేయొచ్చు అని ఒక అవేర్నెస్ ఉంది మన పీపుల్కి. ఇండియాలో అవునండి. లేని ఆపర్చునిటీస్ యూఎస్లో మనకు ఉంటాయి. ఎస్ అండి. ఇంకా ఎస్పెషలీ స్పెషల్ కొన్ని హైటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లాంటివి ఏమైనా ఎస్ అండి. అక్కడ చదువుకొని అక్కడే జాబ్ చేయడానికి అలాంటి మార్కెట్ ఎలా ఉందండి? షూర్ అండి, చెప్తాను. ద థింగ్ అండి, వరల్డ్లో ఉన్న టాప్ 500 ఎంఎన్సీ కంపెనీస్ అండి, ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ హెడ్ ఆఫీస్ ఇన్ యూఎస్ఏ, సమ్వేర్ దదర్ ఇన్ సిలికాన్ వ్యాలీ. కానీ సిలికాన్ వ్యాలీ ఒక ప్రదేశం అండి, ప్రపంచంలో ఎక్కడ అన్ని ఐటీ కంపెనీస్తో కాలిఫోర్నియాలోనే ఉందండి, ఇంకెక్కడ లేదండి. సో సిలికాన్ వ్యాలీలో కానీ, న్యూయార్క్లో కానీ, కాలిఫోర్నియాలో కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్లో అండి ఐటీ ఈజ్ ద మోస్ట్ జాబ్ మార్కెట్ అండి. ఎందుకంత ఐటీ జాబ్ అక్కడ అంటే అండి, ప్రతి ఎంఎన్సీ కంపెనీ హెడ్ ఆఫీస్ అక్కడ ఉంది అండ్ దే నీడ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ద హెడ్ ఆఫీసెస్. అదొక థింగ్ అండి. పిల్లలు చదువు అయిపోగానే అండి వాళ్ళు 3 years వాళ్ళకు స్టెమ్ ప్రోగ్రామ్ చదువుతండి. 3 years వాళ్ళకు ఓపీటీ వస్తుందండి. ఓపీటీ ఇన్ ద సెన్స్ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. 3 years వర్క్ చేసుకోవచ్చండి. ఈ 3 years వర్క్లో అండి ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ వస్తుంది కాబట్టి అండి, అమెరికన్ కన్నా మోస్ట్ యాజ్ ఇఫ్ వి నో ఇండియన్స్ ఆర్ మల్టీ స్కిల్డ్ అండ్ ఇండియన్స్ ఐటీ నాలెడ్జ్ కానీ, ఇండియన్స్ ఐటీ సెన్స్ కానీ, అండ్ మోస్ట్లీ లైక్ వైట్ పీపుల్ కూడా అండి ఆ కంపెనీ వాళ్ళు కూడా మ్యాక్సిమం ఐటీ జాబ్ అనే వరకు అండి ఇండియన్స్ని హైర్ చేయడానికి వాళ్ళు కూడా కొంచెం మొగ్గు చూపుతారండి. అండ్ కమింగ్ టు ద టెక్నాలజీస్ అండి, వరల్డ్లో ది బెస్ట్ టెక్నాలజీస్ ఆర్ కరెంట్లీ దే ఎమర్జ్ ఇన్ యూఎస్ఏ అండి. సో ఖచ్చితంగా అండి వాళ్ళ టెక్నాలజీస్ కానీ ఫార్ అహెడ్ దెన్ ఆల్ ది అదర్ డెవలప్డ్ కంట్రీస్ అండి. ఇప్పుడు మనం
యూఎస్లో చదువుకోవడానికి వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్, అది ఏం అవసరం, ఓకే అండి. ఏది ఉంటే మనం యూఎస్కి వెళ్ళొచ్చు? ఫర్ సపోజ్ అండి, ఇప్పుడు పీజీకి ఒక స్టూడెంట్ అండర్ గ్రాడ్కి వెళ్ళాలనుకోండి. సో జస్ట్ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంటుందండి. ఐఎల్టీఎస్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. అందులో అవుట్ ఆఫ్ 6 మార్క్స్ తెచ్చుకుంటే చాలండి. ఐఎల్స్ కాకుండా టోఫల్ కూడా ఉంటుందండి, 120 మార్క్స్కి ఉంటుంది. అందులో 80+ నో బ్యాండ్ 20 బ్యాండ్ తెచ్చుకుంటే చాలండి. ఇంకోటి మధ్యలో కొత్తగా వచ్చిందండి పీటీఈ ఎగ్జామ్. అందులో 58 నో బ్యాండ్ లెస్ దెన్ 50 తెచ్చుకుంటే చాలండి. ఈ 3 ఇంగ్లీష్ ఎగ్జామ్లు అండి. ఈ మూడిట్లో ఏ ఒక ఎగ్జామ్ రాసినా సరిపోద్దండి. ఇంకా కొన్ని మంచి యూనివర్సిటీస్, కొన్ని టాప్ యూనివర్సిటీస్ కావాలండి, దెర్ ఇస్ అదర్ ఎగ్జామ్ కాల్డ్ శాట్. ఆ శాట్ రాయడం వల్ల అండి పిల్లలకు కొంచెం టాప్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ వస్తాయి, కొంచెం స్కాలర్షిప్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుందండి. బట్ శాట్ ఉంటేనే అండర్ గ్రాడ్ అనేది లేదండి. జస్ట్ ఐఎల్స్ ఇంగ్లీష్ ఎగ్జామ్తో కూడా అండర్ గ్రాడ్కి వెళ్ళొచ్చండి. అండ్ కమింగ్ టు ద గ్రాడ్ అండి, దెర్ ఆర్ 2 డిఫరెంట్ టైప్ అండి. మ్యాక్సిమం పిల్లలు స్టెమ్ ప్రోగ్రామ్స్కి వెళ్తారండి. ఈ స్టెమ్ అంటే ఏంటో ముందు చెప్పాలండి. స్టెమ్ అంటే అండి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్. ఈ సబ్జెక్ట్స్కి సంబంధించిన ఎడ్యుకేషన్ యూఎస్లో చేస్తాయండి. అప్పుడు మనకు ఓపీటీ 1 ఇయర్ ప్లస్ 2 ఇయర్స్ వస్తుందండి. సో ఓవరాల్గా 3 ఇయర్స్ వస్తుంది. సో పిల్లలు చదివిన తర్వాత స్టే బ్యాక్ ఆప్షన్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఈ అపార్ట్ ఫ్రమ్ స్టెమ్ చేస్తాయండి, లైక్ ఎంబీఏ కానీ, ఆర్ట్స్ కానీ, ఇలాంటి కోర్సెస్ చేస్తాయండి. వాళ్ళకు స్టెమ్ ప్రోగ్రామ్ కాదు కాబట్టి అండి 1 ఇయర్ ఓపీటీ వస్తుంది. ఆ 1 ఇయర్లో హెచ్ఎన్బి పికప్ అయ్యి అక్కడ ఉండడం కొంచెం కష్టం అండి. సో మోస్ట్లీ మన ఇండియన్ పిల్లలు స్టెమ్ ప్రోగ్రామ్స్కి వెళ్తారండి. 2 ఇయర్స్ మాస్టర్స్ 16 to 18 మంత్స్లో ఫినిష్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు జాబ్ మార్కెట్లో వెళ్ళి జాబ్ 3-4 మంత్స్లో జాబ్ వస్తాయండి. వాళ్ళకు 3 times ఆపర్చునిటీ దొరుకుతాయండి హెచ్1బి పిక్లో పోవడానికి. సో ఇప్పుడు ఈ బైడెన్ రావడం వల్ల అండి, ఇతను చాలా ఇమిగ్రెంట్ ఫ్రెండ్లీ అండి. హీఈస్ మోస్ట్ వెల్కమింగ్ ది ఇమిగ్రెంట్స్. ఆయన చేసిన పాలసీస్ పాలసీస్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయండి. ఎస్పెషల్లీ ఇండియన్స్కి చాలా ఇంపార్టెంట్గా ఫ్లెక్సిబుల్ ఉన్నాయండి. హెచ్1బి క్యాప్ వాళ్ళు తీసేయాలనుకుంటున్నారండి. కంట్రీ వైజ్ వాళ్ళు క్యాప్ తీసేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ఇన్ స్టూడెంట్స్కి ఏంటంటే అండి, డైరెక్ట్ పిహెచ్డి చేస్తే వాళ్ళకి డైరెక్ట్ పిహెచ్డి డిగ్రీతో పాటు గ్రీన్ కార్డ్ ఇవ్వాలని ఒక ప్రపోజల్లో వాళ్ళు ఉన్నారండి. ఇఫ్ దాట్ ఇంప్లిమెంట్స్, ఇట్ విల్ బి రెవల్యూషన్ ఇన్ ద ఎడ్యుకేషనల్ ఇండస్ట్రీ. సో పీపుల్ విల్ లుక్ ఫార్వర్డ్ టు గో టు యూఎస్ఏ అండి. ఇప్పుడు మనం యూఎస్లో అండర్ గ్రాడ్ కోసం ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం ఇంచుమించు కాస్ట్ ఎంత అవుతుంది ఒక ఇండియన్ స్టూడెంట్కి? దెర్ ఆర్ 4,500+ యూనివర్సిటీస్ ఉన్నాయండి యూఎస్ఏలో. ఎవ్రీ యూనివర్సిటీ, అది స్టేట్ యూనివర్సిటీయా, పబ్లిక్ యూనివర్సిటీయా, ప్రైవేట్ యూనివర్సిటీ అని చెప్పి ఫీ డిఫర్ అవుతూ ఉంటుందండి. బట్ ఐ విల్ టెల్ యూ యావరేజ్ ఫీజెస్ లైక్ యూనివర్సిటీస్కి ఎలా ఉంటాయండి. అండర్ గ్రాడ్ కండి 12 to 15 lakhs per year ఉంటుందండి. సో మోర్ ఆర్ లెస్ ఒక 40 to 45 lakhsలో ఒక బేసిక్ యూనివర్సిటీ నుంచి ఒక స్టూడెంట్ ఫినిష్ చేయొచ్చండి. అండ్ కమింగ్ టు మాస్టర్స్ అండి, 8 to 10 lakhs అనేది బేసిక్ స్టార్ట్ అండి ఫర్ 2 years. అది ఆల్మోస్ట్ ఆల్ 50-60 lakhs వరకు కూడా ఉన్నాయండి. బట్ వీ కెన్ టేక్ యావరేజ్ యాజ్ 20 to 25 lakhs అనేది 2 yearsకి యావరేజ్గా ఫీజు తీసుకోవచ్చండి. మనం పార్ట్ టైం జాబ్స్ గురించి కొంచెం మాట్లాడతారా? షూర్ అండి. పార్ట్ టైం జాబ్స్ ఆన్ క్యాంపస్ అండ్ ఆఫ్ క్యాంపస్. షూర్ అండి. ద థింగ్ అండి, స్టూడెంట్ వచ్చేసి 20 hours లీగల్గా యూఎస్ఏలో పని చేసుకోవచ్చండి. బట్ ద థింగ్ ఈజ్ హీ కెన్ ఓన్లీ వర్క్ ఆన్ క్యాంపస్ అండి. యూనివర్సిటీలో ఏదైనా జాబ్ వచ్చి లైబ్రరీలో కానీ, క్యాఫెటేరియాలో కానీ, ప్రొఫెసర్ దగ్గర అసిస్టెంట్షిప్ కానీ, లేకపోతే ఇంకేదైనా ఎక్స్వైజెడ్ యూనివర్సిటీ లోపల జాబ్ వస్తాయండి, సెన్ పైన 20 గంటలు పని చేయొచ్చండి. పిల్లలు బయట పని చేయడం అనేది ఆఫ్ క్యాంపస్ అనేది యూఎస్లో అసలు లేదండి. అది ఇల్లీగల్ అండి. వీళ్ళు ఎవరైనా పట్టుకుంటే అండి డిపోర్ట్ చేస్తారండి. అండ్ వీ డోంట్ రికమెండ్ అవర్ స్టూడెంట్స్ టు వర్క్ ఆఫ్ ద క్యాంపస్ ఎట్ ఆల్ అండి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ అండి, ఇంకొక ఆప్షన్ ఉందండి, దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సిపిటి, కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్. అంటే ఈ పిల్లలు మాస్టర్స్ చేసేటప్పుడు అండి, ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ వాళ్ళు, ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ కోఆప్ ఆర్ ఇంటర్న్షిప్ అండి. సెకండ్ ఇయర్ వాళ్ళు డైరెక్ట్ జాబ్ పైకి వెళ్ళేసి 40 hours a week సిపిటి చేసుకొని, పెయిడ్ ఆర్ అన్పెయిడ్ అండి, వాళ్ళు ఆ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ తీసుకోవచ్చండి. పోస్ట్ స్టడీ ఆప్షన్స్ గురించి కొంచెం చెప్తారా? సో ఒక 2 years వెళ్ళాము, 2 years మాస్టర్స్ పూర్తి చేసాం. అవునండి. 2 years మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత మన ఇండియాకి వచ్చేయాల్సిందా, లేదంటే ఏం చేయవచ్చు అక్కడ? లేదండి, 2 years చదవగానే అండి, ఇఫ్ ఇట్ ఇస్ స్టెమ్ ప్రోగ్రామ్, స్టూడెంట్కి 1 year ఓపీటీ వస్తుందండి. అది స్టెమ్ ప్రోగ్రామ్ అయితే మళ్ళీ 2 years ఎక్స్టెండ్ అవుతుందండి. అంటే 3 years వర్క్ పర్మిట్ వాళ్ళ చేతిలో ఉన్నట్టండి. ఎవ్రీ ఇయర్ మార్చ్లో హెచ్1బి పిక్ ఉంటుంది కాబట్టి అండి. అండ్ ఈ కమింగ్ ఇయర్స్లో ఇంకా బెటర్గా ఉంటుంది. సో ఈ 3 years స్టూడెంట్కి హెచ్1బిలో పిక్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. ఈ 3 years ఏదో ఒక టైంలో డెఫినెట్గా మోస్ట్ ఆఫ్ ది టాలెంటెడ్ స్టూడెంట్స్, నీడీ, ఎవరైతే టెక్నాలజీ బాగా వచ్చి మంచి కంపెనీస్ ఉన్న వాళ్ళు గ్యారంటీగా పిక్ అవుతారండి. వాళ్ళు నెక్స్ట్ హెచ్1బి ఎక్స్టెన్షన్స్ వస్తూ ఉంటాయండి.
వన్స్ వాళ్ళు H1B వచ్చిన తర్వాత అండి, వన్స్ ఆర్ ట్వైస్ H1B పిక్ అయిన తర్వాత, వన్స్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ PR గ్రీన్ కార్డ్ అండి, వాళ్ళు గ్రీన్ కార్డ్ అప్లై చేసుకుంటారు. ఇన్ బిట్వీన్ వీళ్ళు ఎప్పుడు మ్యారేజ్ చేసుకున్నా అండి, వాళ్ళ స్పౌస్ అక్కడికి వెళ్ళి వీళ్ళు గ్రీన్ కార్డ్ అప్లై చేసి ఉంటే అండి, EAD అని ఎంప్లాయ్మెంట్ EAD ఉంటుందండి. ఈ EADలో వాళ్ళ స్పౌస్ పని చేయొచ్చండి. లేకపోతే ఓన్లీ H1B పైన ఉంటుంది, వాళ్ళు H4 పైన ఖాళీ అక్కడ లీగల్గా ఉండొచ్చండి, దే కెనాట్ వర్క్. మనం సిటిజన్షిప్ గురించి అవకాశం ఉందా యూఎస్లో? సిటిజన్షిప్ అవకాశం ఉందండి, బట్ ఇట్ గోనా టేక్ లాంగ్ టైం అండి. ఆన్ అన్ యావరేజ్ 15 to 16 years గ్రీన్ కార్డ్కే పడుతుందండి. ఆ గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత 3-4 years తర్వాత సిటిజన్షిప్ వస్తుందండి. బట్ ఈ రోజున పరిస్థితుల్లో అండి 2010-11 వాళ్ళకు ఇప్పుడు ఇంకా గ్రీన్ కార్డ్ దే ఆర్ స్టిల్ ఇన్ ద వెయిటింగ్ అండి. బట్ ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద ప్రాసెస్ టు బి వెరీ క్విక్ అండి. బట్ ప్రస్తుతానికి మనం సిటిజన్షిప్ గురించి మాట్లాడుకోవడం మంచిదండి. జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి ప్రపంచానికి అండ్ ఇండియన్స్కి ఇన్ పర్టికులర్? జో బైడెన్ రావడం అనేదండి ఇమిగ్రెంట్కి చాలా మంచి విషయం అండి. అండ్ ఇంకో గుడ్ థింగ్ ఏంటండి, జో బైడెన్ రాగానే ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ టాక్ ఇన్ ద మార్కెట్ అండి. US వీసా శాతం సక్సెస్ పెరిగిందండి. అది అంతకన్నా ముందు నుంచే బాగా కొంచెం పోస్ట్ కరోనా కొంచెం వీసాలు బాగా ఇస్తున్నారండి. బట్ ఇది దాంతో కలిసి వచ్చిన అంశం అండి. వీసాలు బాగా పడుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసండి, ఇప్పుడు పిల్లలు ఇప్పుడు వచ్చే స్మార్ట్ కిడ్స్ అండి, వాళ్ళ ఇంగ్లీష్ కానీ వాళ్ళ GRE కానీ ఈ స్కోర్స్ అనేవి కూడా అండి లాస్ట్ 5-6 years కంపేర్ చేసుకుంటే బెటర్ స్కోర్స్ తెచ్చుకుంటున్నారండి. పిల్లలకు అవగాహన పెరిగింది, అబ్రాడ్ వెళ్ళడానికి ఈ స్కోర్ మినిమం ఉండాలి, స్కాలర్షిప్ తెచ్చుకోవడానికి ఇంత పర్సంటేజ్ ఉండాలి. సో స్టూడెంట్స్ ఆర్ వెల్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ద బీటెక్ ఫస్ట్ ఇయర్ అండి. సో ఈరోజు మాకు ప్రాసెసింగ్ కౌన్సిలింగ్ కూడా చాలా ఈజీ అవుతుందండి, బికాజ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ పిల్లలకి ఆల్రెడీ తెలిసి ఉంటున్నాయండి. ఫైనలీ అబాకస్ని ఎందుకు చూస్ చేసుకోమంటారు? అబాకస్, యు ఆర్ పార్ట్ ఆఫ్ అబాకస్ని US వీసా ప్రాసెస్ చేయడానికి అడ్మిషన్ టు టిల్ డిపార్చర్ ఎందుకు చూస్ చేసుకోమంటారు? డెఫినెట్లీ అండి, చెప్తాను. మనకండి యూఎస్లో 500+ యూనివర్సిటీస్ డైరెక్ట్గా టైప్స్ ఉన్నాయండి. అంటే వీఆర్ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ దోస్ యూనివర్సిటీస్ అండి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ అండి, వీఆర్ అక్రెడిటెడ్ బై AIRC, అమెరికన్ ఇంటర్నేషనల్ రిక్రూటింగ్ కౌన్సిల్ తరపు నుంచి. మన ఇండియాలో ఒక 20 to 30 members మాత్రమే రికగ్నైజ్ ఉన్నారండి. ఈవెన్ ఎంబసీ రికగ్నైజెస్. సో ఈ సర్టిఫైడ్ ఏజెంట్ దగ్గర పిల్లలు తెచ్చుకోవడం వల్ల ఏంటండి, మేము బ్లాక్ లిస్ట్ యూనివర్సిటీస్ కానీ చిన్న ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ ఇలాంటివి ప్రమోట్ చేయమండి. ఒక డీసెంట్ ఎనఫ్ స్టేట్ యూనివర్సిటీ, పబ్లిక్ ఫండెడ్, ఒక మంచి ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీస్ మాత్రమే స్టూడెంట్ ప్రొఫైల్ తగ్గట్టు నీట్గా షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంటేషన్ ఎలా చేయాలో చెప్పి డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని మేము మా ఒక ఎంప్లాయీని స్పెషల్గా స్టూడెంట్కి అప్పగించి ఫాలోఅప్ చేయించి I-20 తెప్పించండి. ఆ తర్వాత అక్కడితో వదిలేయకుండా అండి, మన ఆఫీస్లో పైన ఆడిటోరియంలో అండి మాక్ సెషన్ కౌంటర్స్ ఉన్నాయండి. ఐ విల్ ట్రైన్ ద స్టూడెంట్, మాక్ సెషన్ చేస్తానండి. హౌ టు కన్విన్స్ ద వీసా ఆఫీసర్, బాడీ పోస్చర్ ఎలా ఉండాలి, ట్రైనింగ్ ఎలా మాట్లాడాలి, నీ వెళ్ళినప్పుడు లోపల బాడీ సెన్స్ ఎలా ఉండాలి, లేకపోతే నువ్వు వీసా ఆఫీసర్ని ఎలా గ్రీట్ చేయాలి, ఈ A to Z స్మాల్ థింగ్స్ చెప్తామండి. ఇంచ్ టు ఇంచ్ కౌంట్స్. లైక్ అక్కడ ఆ పర్ఫామ్ చేసిన 20-30 seconds వీసా ఆఫీసర్ని ఎలా కన్విన్స్ చేయాలో అనేది టిప్స్ కానీ, ఆ కోచింగ్ కానీ, మల్టిపుల్ టైమ్స్ మాక్ సెషన్ చేయగానే ఇవన్నీ చెప్తామండి. అండ్ వన్ స్టూడెంట్ వీసా వచ్చిన తర్వాత కూడా అండి, ప్రీ డిపార్చర్ కానీ పోస్ట్ డిపార్చర్ కానీ ఎంతవరకు మనతో హెల్ప్ అవుతాయండి. అకామిడేషన్లో కానీ, కొంచెం అక్కడ ఆన్ క్యాంపస్లో సీనియర్స్ని పరిచయం చేయడం కానీ, స్టూడెంట్స్ని ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకోవడం కానీ, ఇవన్నీ మన వెసులుబాటు ఉన్నంత వరకు ఖచ్చితంగా పిల్లలకు హెల్ప్ చేస్తండి. ఈ రోజు వరకు అండి మనం US కెనడాకి సుమారు 16,000 పైన స్టూడెంట్స్ పంపించామండి. అండ్ వీ హ్యావ్ దిస్ మెనీ సక్సెస్ఫుల్ అంబాసిడర్స్ అండి. సో వెరీ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ వన్ ఆఫ్ ద నెంబర్ 1 ఇన్ తెలంగాణ స్టేట్ సెండింగ్ స్టూడెంట్స్ టు అబ్రాడ్ అండి. థ్యాంక్ యూ శశాంక్ గారు, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. ఈరోజు మనం యూఎస్ కూడా ఇంకా ఆపర్చునిటీ ఉంది అండ్ Yes అండి. ఎందుకు వెళ్ళాలి అని దాని గురించి చాలా బాగా తెలుసుకున్నాం. ఈ వీడియో అండి మనం తెలుగులో చేయడానికి కారణం ఏంటంటే అండి, ఈ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్కే కాకుండా అండి తల్లిదండ్రులకు కూడా తెలియాలనే ఉద్దేశంతోనండి తెలుగులో చేయడానికి మనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నామండి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అండి కింద లైక్ బటన్ ఉంటుందండి, కైండ్లీ ప్రెస్ చేయండి. అండ్ ఈ వీడియో ఎవరికైతే ఇది మీరు ఇన్ఫర్మేటివ్ అనుకుంటారో అండి వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇంకొకటి అండి, మీకు ఇలాగే ఫ్యూచర్లో మా అప్డేట్స్ వస్తూ ఉండాలంటే అండి కైండ్లీ సబ్స్క్రైబ్ టు అబాకస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఛానల్. థ్యాంక్ యూ.